హాయ్ అండి. వెల్కమ్ టు వర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ సమోసా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాము యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. బాగా ఒత్తుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కారం ఇంకా చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా దీనిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే నిమ్మరసం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అయినట్టే. చూద్దామండి, 30 నిమిషాలు అయింది. పిండి బాగా నానింది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఒక రోటీ మేకర్ మీద పొడిపిండి వేసుకోవాలి. ఈ ఉండల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. చపాతీ కర్ర సహాయంతో ఈ విధంగా రొట్టెలుగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా రొట్టెలుగా ఒత్తుకోవాలి. వీటిని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా కొన్ని సెకండ్స్ పాటు ఇలా వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంచుల్ని కట్ చేసుకోవాలి. చూడండి, అంచులన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా హాఫ్కి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండిలో నీళ్లు వేసుకుని ఈ విధంగా పలచగా కలుపుకొని పెట్టుకోవాలి. సమోసాలని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ అంచులకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా వాటర్ మిశ్రమం ఉంది కదా, దీన్ని అతికించుకోవడానికి యూజ్ చేసుకోవాలి. దీనిలో బంగాళదుంప కూర ఉంది కదా, స్టఫింగ్ పెట్టేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా మిశ్రమాన్ని అంచుల వెంట రాసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాలని వేడి నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు పక్కకు తీసుకుని పెట్టుకోవాలి.
వేడి వేడి ఆలూ సమోసా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.